భారత్ను ఆపడం ఎవరి తరమూ కాదు అమెరికా. పాకిస్తాన్పై దండెత్తింది భారత్. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిసైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీకారం యుద్ధానికి దిగింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ వంటి నగరాలపై విరుచుకుపడుతోంది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారక్కడి జనం. భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంపై జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైనప్పుడు తామేమీ చేయలేమని తేల్చి చెప్పింది. వార్ మొదలు కావడానికి ముందే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి చేయాల్సిందంతా చేశామని పేర్కొంది. ఇందులో పాల్గొనడానికి అయిష్టత చూపింది. యుద్ధం మధ్యలో జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పష్టం చేశారు. అది యుద్ధనీతి అనిపించుకోదని తేల్చి చెప్పారు. ఇందులో తాము పాల్గొనదలుచుకోలేదని అన్నారు. యుద్ధ వాతావరణం ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సలహా మాత్రమే ఇవ్వగలమని అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైన తర్వాత ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెడి వాన్స్ మాట్లాడారు. ఈ తమకు సంబంధించినది కాదని, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని, నియంత్రించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. అస్త్ర సన్యాసం చేయమని తామెలా భారత్కు గానీ, పాకిస్తాన్కు గానీ చెప్పగలమని అన్నారు. అలా ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. దౌత్య మార్గాల ద్వారానే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తామని జెడి వాన్స్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఈ రెండు దేశాలకే పరిమితం కావాలని, మరింత విస్తరించకూడదని అమెరికా కోరుకుంటోందని అన్నారు. భారత ఉపఖండం లేదా ఆసియా పసిఫిక్ రీజియన్ అణ్వస్త్ర యుద్ధంగా మారబోతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీనిపైనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని, అలా జరగకూడదని జెడి వాన్స్ అన్నారు. ఆ స్థాయి తీవ్రత ఉండదని ప్రాథమికంగా అంచనా వేసినట్టు ఆయన వివరించారు. భారత్, పాకిస్తాన్ల వద్ద ఉన్న కూలర్ హెడ్ల పని ఇది అణు యుద్ధంగా మారకుండా చూసుకోవడం అని వ్యాఖ్యానించారు. అది జరిగితే అది వినాశనానికి దారితీస్తుందని చెప్పారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.